హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈస్ ప్రియాస్ హ్యాపీ హోమ్. ఈరోజు నేను నా శారీ మగ్గం బ్లౌజ్ కలెక్షన్ చూపిస్తానండి. ఓన్లీ నెంబర్స్లో లెక్క పెట్టొచ్చు. నాకు తెలిసి 10 లోపే ఉంటాయి నాకు పట్టు శారీస్. సో వాటిపైన బ్లౌజెస్ నేను మీకు ఈరోజు చూపిస్తాను. మీకు ఏది నచ్చిందో నా కమెంట్స్లో చెప్పండి. ఇది నా ఫస్ట్ బ్లౌజ్ అండి. ఇది హెవీ వర్క్ లాగా ఉంది. హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్స్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. చెక్స్లో పీకాక్ అండ్ సన్ఫ్లవర్ లాగా ఉంది. అండ్ వన్ సైడ్ ఇది వస్తుంది కదా కామన్గా, అది యాక్చువల్గా మా సిస్టర్ వాళ్ళకి బొటిక్ ఉంది. సో నేను అన్నీ అక్కడే చేపిస్తాను, ఎందుకంటే వాళ్ళకి బల్క్లో చేస్తారు కదా, మంచి క్వాలిటీ కూడా ఇస్తారని చెప్పి నేను అక్కడే చేపిస్తాను. ఇది వచ్చేసి నాకు 2500 పడిందండి. సో చూసారా వర్క్ ఎలా ఉందో. చెక్స్లో పీకాక్ అండ్ లైక్ ఫ్లవర్ లాగా ఒకటి వచ్చింది. శారీ కాంబినేషన్ థ్రెడ్ పెట్టారు, అది నాకు చాలా నచ్చింది. దీని శారీ వచ్చేసి రెడ్ కలర్. రెడ్ అంటే టమాటో కలర్ కాదు, మొత్తం డార్క్ రెడ్ కలర్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసి ఉంది. ఇది జరీ వర్క్, ఆల్ ఓవర్ జరీ వచ్చింది. ఇది శారీ. ఇది నాకు కాస్ట్ అరౌండ్ 10,000 పడింది. బార్డర్ వచ్చేసి అలా గోల్డ్ బార్డర్ ఇచ్చాడు చిన్నగా. దానికి పళ్ళు వచ్చి ఇలా, ఇది శారీ ఫస్ట్ లైన్ అలా వస్తుంది. ఇది శారీ వచ్చే అది పళ్ళు. ఇది పళ్ళు గంధం కలర్ అంటే గోల్డ్ అండ్ ఎల్లో మిక్స్ లాగా ఉంది, అది వచ్చింది. ఇది శారీ, దాని బ్లౌజ్. అది నాకు ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో. నా టేస్ట్ ఎలా ఉంది, నాకు ఈ శారీ ఎలా ఉంది, కలర్ బాగుందా నాకు చెప్పండి కామెంట్స్లో. మీ దగ్గర కూడా ఎవరి దగ్గరైనా ఈ డిజైన్ ఉందా నాకు చెప్పండి, ఓకేనా. ఇది నా ఫస్ట్ శారీ, మగ్గంది పట్టు శారీ. అండ్ బాగుందా నాకు ఇది. నెక్స్ట్ శారీ వచ్చేసి నా నెక్స్ట్ శారీ, ఇది స్నఫ్ కలర్ లాగా మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ శారీ లాగా వచ్చింది. సో ఇది శారీ కాంబినేషన్ కాబట్టి శారీ గ్రీన్ కలర్ వచ్చింది నాకు. సో గోల్డ్ గ్రీన్తో చేశాడు. ఇది టెంపుల్ వర్క్ అండి, దాంట్లో జర్దోజీ మిక్స్ చేశాడు. సో ఇది ఇట్లా కుందన్ జుమ్కా లాగా వచ్చేసి, ఇది బ్యాక్ నెక్, ఇది అంటే బోట్ నెక్. ఇది బ్యాక్ హెవీగా వర్క్ వస్తుంది కదా, అది. ఇది నాకు 3500 పడింది. కానీ క్వాలిటీ వర్క్ చాలా బాగుంది. నేను చేపించి కూడా 6-7 మంత్స్ అవుతుంది. 3-4 టైమ్స్ కట్టుకున్నాను, చాలా బాగుంది. అది కుందన్ లాగా జుమ్కా వచ్చింది చూడండి, కుందన్స్తో అండ్ పర్ల్తో చేశారు. అండ్ జర్దోజీ లాగా జరీతో నింపేశాడు మొత్తము. ఇది టెంపుల్ వర్క్ లాగా కనిపిస్తుంది కదండి మనకి. ఇది హ్యాండ్కి మొత్తం బంచ్ లాగా వచ్చింది. సో షార్ట్ హ్యాండ్స్ పెట్టించి బ్యాక్ అంతా ఆల్ ఓవర్ చేపించాను. ఇది నా లాస్ట్ ఇయర్ దసరా శారీ, బోట్ నెక్. అండ్ దీని శారీ వచ్చేసి గ్రీన్ కలర్. దీనికి అంచు పెద్దగా వచ్చింది, దీనికి బార్డర్ పెద్దగా వచ్చింది. అది అంటే అది బార్డర్ లాగా కూడా కాదు, అది ఒక డిజైన్ లాగే ఉంది కదా. మొత్తం చెక్స్ వచ్చేసి శారీ మొత్తం ఇలా చెక్స్ వచ్చేసి అక్కడక్కడ బుటా. అదే వర్క్ నాకు బ్లౌజ్కి వేశాడు, శారీ మీద ఉన్న వర్కే బ్లౌజ్లో వేశాడు. అండ్ అలా బూటా లాగా వచ్చింది. పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్ ఇలా. ఓకే, ఎలా ఉంది ఇది నాకు. ఇది శారీ మొత్తం ఇలా వచ్చింది, గ్రీన్ కలర్, పాచి గ్రీన్ అంటారు కదా, బండపాకురు కలర్ అలా వచ్చింది ఇది. దానికి మెరూన్ కలర్. యాక్చువల్గా పట్టులో కాంట్రాస్ట్ కలర్స్ చాలా బాగుంటాయి కదండి, నాకు ఇట్లా ఆపోజిట్ కలర్స్ అంటే చాలా ఇష్టం. అది పళ్ళు. పట్టు శారీస్కి అన్ని పళ్ళులు ఇట్లాగే వస్తాయి కదా. సో అది నాకు ఎలా ఉందో చెప్పండి ఈ కలర్. అండ్ బ్లౌజ్ కూడా పెట్టుకొని చూపిస్తాను నేను మీకు, ఎలా ఉందో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
నాకు శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. ఇంకా అది నా సెకండ్ శారీ. నా థర్డ్ శారీ వచ్చేసి పింక్ కలర్ శారీ, పింక్ ఆర్ బ్లూ కలర్ శారీ, పింక్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది నా థర్డ్ శారీ. ఇది కూడా ఇది ఉప్పాడ పట్టు శారీ. బార్డర్ వచ్చేసి అంత పెద్దగా వచ్చింది. ఇప్పుడు బార్డర్ పెద్దగా ఫ్యాషన్ కదండి. సో ఇది మొన్న మ్యారేజ్కి అన్నీ కట్టుకున్నాను కదా, ఇంకా నేను ట్రిమ్ బాక్స్కి ఇవ్వలేదు. 2 times కట్టుకున్నాకే నేను ట్రిమ్ బాక్స్కి ఇస్తాను. సో అది అట్లా మడత పెట్టి పెట్టాను. ఈ బ్లూ కలర్కి పింక్ కలర్ పళ్ళు వచ్చింది, ఆపోజిట్ కలర్ బాగుంటుంది కదా. సో బ్లౌజ్ కూడా బ్లూ పైన పింక్ పైన బ్లూ వస్తుంది కదా, బ్లౌజ్ పింక్ వచ్చింది, దానిపైన బ్లూ వర్క్ చేపించాను నేను. ఇది శారీ మొత్తం ఇలా వచ్చింది, ఉప్పాడ పట్టు. దీని మడత మొత్తం పోయింది. సరే నేను తర్వాత అయినా పెట్టుకుంటానులేను. కానీ చూసారా ఎలా ఉంది ఈ శారీ నాకు. దీని బ్లౌజ్ వచ్చేసి ఇది. ఈ బ్లౌజ్ నాకు చాలా ఇష్టం అండి. నా ఫస్ట్ మగ్గం బ్లౌజ్ ఇది. ఇది వచ్చేసి పర్ల్తో, మొత్తం పర్ల్తో చేసి ఉంది, పర్ల్ అండ్ కుందన్స్. క్వాలిటీ చాలా బాగుందండి. ఇది నాకు 2000 పడింది. పట్టు శారీస్ ప్లెయిన్ బ్లౌజెస్ వేసుకుంటే అంత లుక్ రాదు కదండి, ఇట్లా వేసుకుంటేనే బ్లౌజ్ హైలైట్ అవుతుంది, శారీ కూడా బాగా కనిపిస్తుంది. ఇది హ్యాండ్, ఇది షార్ట్ హ్యాండ్సే. షార్ట్ హ్యాండ్స్ వచ్చి ఇలా నేను డిజైన్ పెట్టించుకున్నాను. అన్నీ నా ఓన్ అండి. అంటే కొన్ని నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను, కొన్ని మాత్రం నా ఓన్గా నేను డిజైన్ చేసి చూపించాను మగ్గం వేసే అతనికి. సో ఇలా చేశాడు. మనము మగ్గంవి ఇది ఎలా ఉంది, నాకు బాగుందా? మగ్గం ఎలా వేయించుకోవాలంటే శారీ పైన వస్తుంది కదండి బూటా ఎలా ఉందో అలా మనము చేపించామంటే శారీ బ్లౌజ్ చాలా లుక్ వస్తుంది. సేమ్ అందులోనే వచ్చినట్టు ఉంటుంది, డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి జూట్ పట్టు అండి. ఈ శారీ నాకు 3500 పడింది. దీంట్లో అన్ని కాంట్రాస్ట్ కలర్స్, బ్రైట్ కలర్స్ ఉంటాయి. ఇది ప్యారెట్ గ్రీన్కి నాకు మెరూన్ కలర్ లాగా వచ్చింది పళ్ళు. బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్, గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. ఇవేంటంటే అప్పుడప్పుడు ఏమైనా వ్రతాలకు కానీ టెంపుల్కి వెళ్ళడానికి ఊరికే పట్టు శారీస్ కట్టుకోకుండా ఇలాంటివి బాగుంటాయి కదా. సో నేను ఇది తీసుకున్నాను. నాకు ఇది 3500 పడింది. కింద వచ్చేసి ఇట్లా టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది, పోచంపల్లి అంటారు కదా, అట్లా టెంపుల్ డిజైన్ కూడా అంటారు, అలా వచ్చింది నాకు. ఈ శారీస్ ఎన్ని టైమ్స్ కట్టుకున్నా అవంతే ఉంటాయి. జూట్ పట్టు కదా, కాటన్, మనం ఎట్లా కట్టుకుంటే అట్లాగే ఉంటుంది. కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది ఇది. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా చేపించాను, సారీ, అది బ్లౌజ్. శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయో బ్లౌజ్లో అన్ని కలర్స్తో చేస్తారు. అలా నేను వెనక ఇవి టాసిల్స్ పెట్టుకున్నాను కదా, సో అది కొంచెం చిక్కులాగా పడింది. ఇది అండి, సింపుల్గా చేయించుకున్నాను నేను ఇది నాకు 1200 పడింది. 1200, కానీ చాలా బాగుందండి. వర్క్ చాలా నీట్గా, చాలా బాగా చేస్తారు. కొన్ని బాగా చెయ్యరు కదా, కొన్ని దగ్గర జస్ట్ ఒకసారి వాష్ చేయగానే పోతాయి కదా, అట్లా ఏం లేదు. నేను ఇది చేపించి కూడా 1 year అవుతుంది. చాలా బాగుంది. నేను ఒక 10 times కూడా నేను ఇది కట్టుకున్నాను, చాలా బాగుంది. ఇది బ్లౌజ్. శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ పెట్టారు, బాగుంది కదా, కాంట్రాస్ట్ కలర్స్. సో ఇది ఒక శారీ. ఇంకోటి సేమ్ ఇందులోనే నాకు క్రీమ్ విత్ పింక్ కలర్ ఉంది, ఇది వేరే శారీ. ఇది ఉప్పాడ పట్టు. ఇది ఉప్పాడ పట్టు అండి. ఇదంతా మిర్రర్ వర్క్తో, ఇది అంతా చిన్నగా మిర్రర్ వర్క్ చేపించాను. ఇది నాకు 1800 పడింది. ఈ మిర్రర్ వర్క్ మొత్తం లోపల పింక్ కలర్ వచ్చేసి నా శారీ కాబట్టి
బ్లూ కలర్ బ్లౌజ్ పైన పింక్ కలర్ మొత్తం మిర్రర్ చుట్టూ అట్లా నాకు థ్రెడ్డింగ్ చేసి ఇచ్చాడు. చాలా బాగుంది. ఇది కూడా మంచి లుక్ ఉంది. శారీ అంతా పట్టు శారీస్ యాక్చువల్గా డల్గా కనిపిస్తాయి కదా, ఇలాంటి కొంచెం హెవీగా చేపిస్తే చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా నా శారీ కలెక్షన్? అండ్ నా బ్లౌజెస్ కూడా నచ్చాయా? మగ్గం డిజైన్స్ మీకు కనుక నచ్చినట్లయితే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇది దాని శారీ, ఇప్పుడు చూపించిన మిర్రర్ వర్క్ బ్లౌజ్ శారీ పింక్ వచ్చిందండి. ఇది ఉప్పాడ పట్టువే. ఇది బ్లూ కలర్ బార్డర్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుంది. పింక్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది, లైక్ ఇంక్ బ్లూ లాగా ఉంది. ఇది బ్లౌజ్ కూడా నాకు బ్లూ వచ్చింది. అది పళ్ళు వచ్చేసి పళ్ళు డిజైన్ అది. సో ఇది మొన్న నేను మ్యారేజ్కి కట్టుకున్నాను కదా, కొంచెం ఇది నలిగినట్టుంది. సారీ, నలిగినవి చూపిస్తున్నానని ఏమనుకోకండి. నేను ఇంకా ట్రిమ్ బాక్స్కి ఇవ్వలేదు. అది దాని బ్లౌజ్. బాగుందా? ఎలా ఉంది? నాకు చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అండి. ఇందాక నేను గ్రీన్కి మరూన్ కలర్ చూపించాను కదా, జూట్ పట్టు అని 3500 శారీ. అందులోనే ఈ క్రీమ్ లైక్ బిస్కెట్ కలర్, మ్యారీగోల్డ్ బిస్కెట్ కలర్ ఇది. దానికి పింక్ కలర్ పళ్ళు వచ్చింది, లోపల టెంపుల్ వర్క్ వచ్చింది. అలా టెంపుల్ వర్క్ వచ్చింది. చాలా సింపుల్గా ఉంటుంది, కట్టుకుంటే కూడా చాలా డీసెంట్, కాస్ట్ కూడా చాలా తక్కువ. అండ్ జూట్ అంటే బాగుంటుంది కదండి, అంటే కాటన్ లాగే ఉంటుంది, కాకపోతే ఇంకా కొంచెం మందంగా ఉంటుంది క్లాత్. చాలా బాగుంది. ఇది బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ చిన్నగా ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఓకే. ఇంకా దీన్ని నేను ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు, ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. ఎలా ఉంది? నాకు బాగుందా? నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు కూడా ఎవరికైనా ఈ కలర్ కాంబినేషన్ నచ్చుతుందా? ఎవరికైనా ఉందా ఈ శారీ? ఇలాంటి కలర్స్ కాంబినేషన్ శారీ పట్టులో ఎక్కువ ఇవే కలర్ కాంబినేషన్స్ వస్తాయి కదా, అది. ఇంకా నెక్స్ట్ ఇది ఎప్పుడో నేను 3 years బ్యాక్ వేపించానండి. ఇది ఇంతవరకు నేను కట్టుకోలేదు. బట్ ఇది ఏంటంటే మగ్గంలా కాకుండా ప్యాచెస్ వస్తాయి కదా, ప్యాచ్ వర్క్ లాగా మగ్గం లాగే ఉంటుంది, కాకపోతే ప్యాచ్ వస్తుంది. అది 300-400కి మనకి దొరుకుతాయి బయట, మ్యాచింగ్ సెంటర్స్లో కానీ అలా దొరుకుతాయి. అక్కడ నేను తీసుకున్నాను ఫస్ట్ టైం. తీసుకొని ఇలా బ్లౌజ్ కుట్టాక దాన్ని స్టిచ్ చేస్తారు, జస్ట్ ప్యాచ్ వర్క్ లాగా. అది ఒకటి ఉండాలి కదా అని అది ఒకటి తీసుకున్న. డిజైన్ నచ్చి నాకు. ఎలా ఉంది? అది బాగుందా? బాగుంటే కామెంట్స్లో చెప్పండి. ఇది నా పట్టు శారీ అండి. ఇంకా నేను ఇది ఓపెన్ చేయలేదు. నాకు పట్టు శారీస్ అంటే చాలా ఇష్టం, వర్క్ శారీస్ ఎక్కువ నాకు నచ్చవు. ఇది పట్టు, పళ్ళు వచ్చేసి ఈ కలర్, శారీ మొత్తం ఇట్లా చెక్స్ వచ్చేసి అక్కడక్కడ బుటా వస్తుంది. బ్లూ కలర్ శారీ. ఇది బార్డర్ అండి. లోపల శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఎలా ఉంది? బాగుందా? కాంబినేషన్ బాగుంది కదా. ఇది శారీ చాలా బాగుంది కదండి. నాకు కూడా చాలా నచ్చింది కలర్ కాంబినేషన్. నాకు ఆల్రెడీ ఇందులో లైట్ కలర్ ఉంది, అయినా కూడా ఇది నాకు నచ్చి నేను తీసుకున్నాను. ఇది 5600 పడింది. ఇది శారీ. ఇంకా నేను దీన్ని బ్లౌజ్ స్టిచ్ చేపివ్వలేదు, ఇంకా అసలు అది ఫాల్ కూడా నేను ఇంకా స్టిచ్ చేపివ్వలేదు. సో ఇంకా నేను ఇది మగ్గం చేపివ్వాలి. సో మీకు ఎలా నచ్చిందో, నా శారీస్లో మీకు ఏవి నచ్చాయో చెప్పండి కామెంట్స్లో. అండ్ ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీరు చూస్తారు, ఇంకెలాంటి వీడియోస్ నన్ను చేయమని నేను ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు చెప్పండి. ఇది వచ్చేసి జూట్ సిల్క్ అండి, జూట్ సిల్క్ శారీ, కానీ కాస్ట్ ఎక్కువ 3500 పడింది. కాకపోతే చూస్తే అంత కాస్ట్ లేనట్టుంది కదండి.